నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. ఒకసారి తెలంగాణలో మళ్ళీ బీసీ ఉద్యమం రాబోతుందా అంటే ప్రజలు అవుననే సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. రైట్. సార్ అయితే చెప్పండి, బీసీ డిక్లరేషన్ గురించి చూస్తుంటే తెలంగాణలో చాలా పెద్ద ఉద్యమం జరిగేలాగా కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకని బీసీలు ఇంత ఆగ్రహంతో రగిలిపోతున్నారు? ఒకటమ్మా, అసలు బీసీలనే కాదు, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచింది అనేటువంటి ఒక భావన ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అభయహస్తం అని, తర్వాత సుపరిపాలన అని ఒక గొప్ప ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చింది. అందులో అసలు చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేసినారు. ఆ వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా అమలుపరచడం లోపల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపెట్టట్లేదు. అట్లా అట్లా అవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు రైతులు ఆగ్రహించినారు. రైతులలో 70% మంది బీసీలే. ఇవాళ కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు 70% వాళ్ళే. ఉపాధ్యాయులకి ఇప్పుడు పార్ట్ టైమర్స్ ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నారు, అవుట్సోర్సింగ్ విధానాల్లో ఉన్నారు, లెక్చరర్స్ ఇతరులు. వాళ్ళందరికీ రెగ్యులర్ వేకెన్సీగా రెగ్యులరేషన్ చేస్తాము. అసలు ఈ అవుట్సోర్సింగ్ పద్ధతే పెట్టాము. కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అని అన్న మాటలు రాహుల్ గాంధీ గారు చెప్పినాయి. తర్వాత కుల జనగణన చేస్తాము. ఎవరి వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ, లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ ఇతరత్ర మీకు సమాన అవకాశాలు కల్పిస్తాము అని అన్నారు. తర్వాత ఈ బీసీ సప్లైన్ల గురించి చెప్పినారు. ఎస్సీలకి కొన్ని ప్రామిసెస్ చేసినారు. ఇట్లా ఏ ఒక్క ప్రామిస్ కూడా సరైన రీతిలో అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా ఒక ఎట్లాంటి వాతావరణం ఏర్పడిందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్త మాటల ప్రభుత్వము, ఇది చేతల ప్రభుత్వం కాదు. అసలు ముందేమన్నాడు, అసలు 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, అంటే రైతు భరోసా అని పేరు పెట్టాం మేము దానికి. ఆ రైతు భరోసాని కేటాయిస్తూ ఆ రోజే సిగ్నేచర్ పెడతా అన్నారు. తనకి అధికారం రాక తొందరగా అధికారం చేపట్టాలని డిసెంబర్ 9 నుంచి కాస్త డిసెంబర్ 7కే అధికారం తీసుకున్నాడు. పెద్ద ఆర్భాటం చేసినాడు. ఏదో గడీలను వలగొట్టినాం, అది చేసినాం, ఇది చేసినామని అక్కడ ఉన్నటువంటి అవన్నీ ఇనుప కంచెలని తీసేసినాడు. తీసేసి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. సో ఇట్లా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేయడం వల్ల చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. అదొకటి. రెండోది, అసెంబ్లీ ఎన్నికలలోనే బీసీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలో అన్ని స్థానాలు ఇవ్వలేదు. అక్కడ వంచారు. అంతా ఒకే కులం వాళ్ళకి, బంధువులకి, ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి, ముగ్గురికి పదవులు కేటాయించినారు. కానీ బీసీల విషయంలో చాలా మొండి చేయి చూపెట్టినారు. అంటే బీసీలకి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా, మరి దాని గురించి ఏమనుకోవచ్చు? అమ్మ, ఇప్పుడు వాళ్ళ జనాభాలో వాళ్ళ శాతం పోలిస్తే, జనాభాలో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ శాతం పోలిస్తే బీసీలకు ఇచ్చింది చాలా తక్కువ. తర్వాత ఇస్తే ఎవరికి ఇచ్చినాడమ్మ మంత్రి పదవి? రేవంత్ రెడ్డి చెంచాగాళ్ళకి ఇచ్చినాడు. అంటే రేవంత్ రెడ్డి గుణగానం చేసే వాళ్ళకి, ఏమాత్రం వ్యక్తిత్వం లేని వాళ్ళకి, అంటే బీసీల యొక్క పురోగతి గురించి కానీ, బీసీల అభివృద్ధి గురించి కానీ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రితో ఆ విషయం ప్రస్తావించలేనటువంటి చవటలకి ఆ మంత్రి పదవి ఇచ్చినారు. నిజంగా బీసీ ఉద్యమ నాయకులు, బీసీల యొక్క క్షేమం కోసం కొట్లాడిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కేవలం పదవుల కోసమనే అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి అక్కడక్కడ స్టార్ హోటళ్లలో ఇచ్చేసి అక్కడ ఏదో బీసీలకు ఏదో అదే ఒరిగిపోతుంది, ఇది ఒరిగిపోతుంది మాట్లాడిన వాళ్ళకి ఇచ్చినాడు. ఇవాళ బీసీ మంత్రి ఒక్కనాడు కూడా కుల జనగణన విషయించి నోరు విప్పడు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కదా, మంత్రి కదా. కుల జనగణన జరుగుతుంది, జరగదు. జరపకుండానే పంచాయతీ ఎన్నికలు పెడతారా, జరిపినాక పెడతారా? ఈ విషయం మీద ఈనాడు సొసైటీలో ఇంత చర్చ జరుగుతుంది కదా. బీసీ కులాల వాళ్ళు చర్చ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చున్నారు కదా, ఇప్పట్లో తెలంగాణకి సంబంధించి కుల జనగణన ఇప్పట్లో చేయము, అండ్ అలాగే ఈ రిజర్వేషన్ బీసీ డిక్లరేషన్లు ఏదైతే చెప్పున్నారో 23% నుంచి 44%కి మేము పెంచుతామని చెప్పేసి అని అన్నారు. అది కూడా ఇప్పట్లో చేసే పరిస్థితి లేదు. ఈ కుల గణన జరగకుండానే స్థానిక సంస్థలే ఎన్నికలు అంటున్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అట్లా గనక చేస్తే, అంటే చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఒకవేళ పంచాయతీ ఎన్నికలకు పోతే, బీసీ రిజర్వేషన్లను పెంచకపోయినా, కుల జనగణన జరపకపోయినా, ఇది తప్పకుండా 70% మంది ఉన్నటువంటి ప్రజలలో ఆందోళన కలిస్తుంది. అందుకోసమే బీసీ ఉద్యమం వస్తుంది, తప్పేం లేదు. బీసీలు ఉద్యమించాలి. నిజానికైతే ఈ బీసీ మంత్రులను చెత్తబుట్లో దాఖలు చేసేసి వీళ్ళు మీ రిప్రజెంటేటివ్స్ కాదు,
వీళ్ళు కేవలం వాళ్ళకి వాళ్ళ బంధువులకి పదవుల కోసమని వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారే తప్ప సామాన్యంగా ఉన్నటువంటి 70% మంది బీసీల యొక్క మేలును కాంక్షించేటువంటి నాయకులు వీళ్ళు కాదు. పచ్చి అవినీతి పరులు. ఈనాడు మంత్రివర్గంలో బీసీ మంత్రి మీద చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మీరు పేపర్లో చూసే ఉంటారు. ఒక ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి ఒక పదవి ఇవ్వడము, తర్వాత అది ఇది రకరకాల. అంటే ఒక్కనాడు కూడా వీళ్ళు బీసీల సంక్షేమం గురించి మాట్లాడరు. వీళ్ళు బీసీల గురించి ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే టైప్, అంతే తప్ప వీళ్ళ ప్రవర్తనను బట్టే బీసీలలో అశాంతి ఈనాడు ప్రబలింది. ఇవాళ మాలలలో అంతే, మాదిగలలో అంతే. మాదిగలకైతే మొండి చేయి చూపెట్టినాం, లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కేటాయించలేదు. మాలలకి ఏదో ఇచ్చినట్టే ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ల మీద అంటే సబ్ కేటగరైజేషన్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఒకేసారి ముఖ్యమంత్రి ప్లేట్ మార్చేసేసి నేను మాదిగల పక్షపాతిని, మాదిగలకు అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్న నోటిఫికేషన్లకు కూడా సబ్ కేటగరైజేషన్ వర్తించేలాగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నాడు. సో ఇటు రెండుకి చెడ్డరేవుడు, ఇటు మాదిగలు నమ్మట్లేదు, మాలలు నమ్మట్లేదు. అసలు ఈ రేవంత్ రెడ్డి మాటలని నీటి మూటలు అనేటువంటి విషయం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి డెఫినెట్గా సమాజంలో చాలామంది బాధపడుతున్నట్టే బీసీలు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ నుంచి ఉద్యమం వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీలకి సంబంధించి ఈ గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ముఖ్య విషయం అసలు రేవంత్ రెడ్డికి ఈ అభయహస్తము అనేటువంటి మేనిఫెస్టో మీద రవ్వంత కూడా నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంటే రాజకీయాలలో వచ్చిన తొలుదొలతలోనే ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఏమని అంటే ప్రజానాయకులు అబద్ధం ఆడితే ఇష్టపడుతున్నారు తప్ప సత్యం మాట్లాడితే ఇష్టపడట్లేదు. ఏదో రకంగా అధికారంలోకి రావడానికి అబద్ధం ఆడితే తప్పు లేదు అని ప్రజలే నిర్ధారించారు. కాబట్టి ఇక నుంచి భవిష్యత్ అంతా, అందులో ఒక ప్రశ్న అడిగినారు, మరి మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారంటే నేను అబద్ధం ఆడుతున్నాను. అబద్ధం ఆడితేనే తప్ప నేను అధికారంలోకి రాలేను అనే విషయం నేను పరిగణలోకి తీసుకున్నాను, నేను గ్రహించినాను అన్నాడు. సో కాబట్టి ఈ అభయహస్తం అనేది ఒక కొత్త బూటకము. ఇది అమలు చేసేటువంటి చిత్తశుద్ధితో తయారు చేసినటువంటి ఎన్నికల ప్రణాళిక కాదు అని వాళ్ళ కాండక్ట్తో వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్పినారో, ఏమని ఉద్యోగాలలో కూడా ఏవైతే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయో వాటిల్లో అవుట్సోర్సింగ్ విధానం పెట్టడం కానీ, తర్వాత కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ పెట్టడం కానీ, ఇది కేవలము అబ్యూజ్ ఆఫ్ ది లేబర్ లాస్, లేబర్ ఫోర్స్ని ఎక్స్ప్లాయిటేషన్, దీన్ని మేము తొలగిస్తామని అన్నారు. మరి పార్టీ యొక్క కేంద్ర నాయకత్వం ఏదైతే పూర్తి గట్టిగా డిక్లేర్ చేసిందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా? కుల జనగణన గురించి పార్లమెంటులో కూడా రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా గళమెత్తి మాట్లాడుతున్నాడు. జనగణన అంటూ జరిగితే అసలు మీ సత్తా ఏందో తెలుస్తుందని అన్నాడు. దేశంలో ఉన్నటువంటి ప్రజలను మతతత్వం వైపు మార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గండిగొట్టడానికి, ఆ ప్రయత్నాలను ఫెయిల్ చేయడానికి రాహుల్ గాంధీ గారు కుల జనగణన చేసేసి ఆర్థిక ప్రాతిపదిక మీద ఎవరెవరైతే ఆల్రెడీ చాలా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి పథకాలను సరిగా తీసుకొని అంటే ఆ ఫలితాలను అనుభవించి అభివృద్ధిలోకి రాలేకపోతున్నారో వాళ్ళకి సమానమైన ప్రతిపత్తి కల్పిస్తున్నాడు. అట్లాంటి ప్రక్రియ ఏది ఇక్కడ రాష్ట్రంలో జరగట్లేదు కదా. సో అది కారణం అనమాట. రైట్. అయితే రీసెంట్గా వచ్చినటువంటి ఒక న్యూస్, బీజేపీలకు త్వరలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్పేసి అని ఒక పెద్ద మీడియా సంస్థనే దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. 2 విషయాలలో మీతో నేను ఏకీభవించాను. ఒకటి, అది పెద్ద మీడియా సంస్థ కాదు, అది ఒక చెంచా సంస్థ. వాడికి ఆ సంస్థ యొక్క అధిపతికి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో సంబంధాలున్నాయి. రేవంత్ రెడ్డి వర్గంతో కాకుండా ఆ సంస్థ అధిపతి యొక్క కులంతో మొదటి నుంచి ముడిపడి ఉన్నాడు. అసలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే చాలా మొరటుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు కార్యకర్తలు. అంటే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన విషయాలను ఇష్టపడని వాళ్ళు, రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పట్ల చాలా అసంతృప్తి ఉన్నవాళ్ళు, తర్వాత రెడ్డిస్లోనే విత్ ఇన్ ది రెడ్డి కమ్యూనిటీలో వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఆయన రేవంత్ రెడ్డి నాయుడు అంటారు, రేవంత్ నాయుడు అంటున్నారు. సో అట్లాంటి ఆ వ్యక్తి ఏంటంటే కేవలము ఈయన మునిగిపోతున్న నావకు
ఈయన పేరు చాలా క్రమంగా ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నాడు, ప్రజలలో అశాంతి రేకెత్తింది, ప్రజలలో ఈయన నాయకత్వం పట్ల ఏమాత్రం నమ్మకం లేకుండా పోతుందని అన్నప్పుడు ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కాంగ్రెస్లో చేర్పిస్తారు, లేకపోతే బీజేపీలో చేర్పిస్తారు. మొదట ఏమన్నారు, మొత్తం కంప్లీట్గా మూకుమ్మడిగా 26 మంది వచ్చి కాంగ్రెస్లో చేరుతారు, అసలు బీఆర్ఎస్ఏ నామరూపాలు లేకుండా పోతుంది, నలుగురే మిగులుతారని అన్నారు. ఆ ప్రయత్నం విఫలమైంది. అదైన తర్వాత మళ్ళీ ఇంకొక సెన్సేషన్ ఏం రావాలా, దానికి కూడా ఈ చవటే కారణం. అంటే ఇక్కడ కవిత బెయిల్ ని కూడా ఒకటి అడ్డు పెట్టుకొని కవిత బెయిల్ వచ్చిన తర్వాత కవితకు ఎవడు అవునన్నా కాదన్నా కొంతకాలం తర్వాత బెయిల్ ఇవ్వక తప్పదు. ఈ దేశంలో ఉన్నటువంటి క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారంగా ఒకవేళ స్పీడీ జస్టిస్ అనేది భారత రాజ్యాంగము పౌరులకు ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగపరమైన హక్కు. ఇప్పుడు దాదాపు 5 నెలలుగా జైల్లో ఉంది, ఇంకెంతకాలం ఉంటుంది? ఆ నేరం నిరూపణ అయినా కానీ ఆమెకు దాదాపు ఒక 3-4 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అందులో దాదాపుగా 1/3 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందే. ఈవెన్ మర్డర్ కేసులలో బెయిల్ ఇస్తారమ్మా 3 నెలల తర్వాత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పాత ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 167(2) కింద అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పెనాల్టీ కానీ పడేటువంటి నేరాలలో 90 రోజుల్లో కూడా, అంతకంటే తక్కువ శిక్ష పడేటువంటి నేరాలలో కూడా 60 రోజులలో పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. లేకపోయిన పక్షంలో పోలీసులు ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. సో కాబట్టి ఇందులో కవిత కోసమని కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావు పోయి కేంద్రం పెద్దలతో రాజీ పడుతున్నారు అనే మాట అది డొల్ల మాట. సో దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినారు. అంతకుముందు సత్యేంద్ర జైన్ విషయంలో కానీ ఇంకో ఇతరత్ర విషయాల్లో కానీ సిబిఐ యొక్క యాటిట్యూడ్ పట్ల, ఈడీ యాటిట్యూడ్ల పట్ల సుప్రీంకోర్టు ఆల్రెడీ చాలా తీవ్రంగా ఖండించింది వాళ్ళ యాటిట్యూడ్ని. మీరు కేవలం అనుమానాల బేసిస్ మీదనే రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేయడంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది. యు ఆర్ బికమింగ్ రాదర్ ఎ మౌత్ పీస్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఇన్ ది సెంటర్ అన్నటువంటి మాట మాట్లాడినారు. సో ఇవన్నీ గమనిస్తే ఎవడైనా ప్రాక్టీస్లో అనుభవం ఉన్న వ్యక్తికి, క్రిమినాలజీ తెలిసిన వ్యక్తికి, క్రిమినల్ ప్రాక్టీస్ చేసే ఏ న్యాయవేదికైనా తెలుసు కదంటే సిసోడియాకు వచ్చిన తర్వాత అదే కారణాల వల్ల కవితకు కూడా బెయిల్ వస్తుంది అని. అయితే కవిత బెయిల్ను మూవ్ చేసే విషయంలో వాళ్ళు అడాప్ట్ చేసే స్ట్రాటజీ మీద ఆధారపడుతుంది. అప్పుడు సిసోడియాకున్న పరిస్థితికి కవిత పరిస్థితులలో చాలా గణనీయమైన మార్పు ఉంది. వాళ్ళు ప్రాపర్ స్ట్రాటజీతో కనుక ఒకవేళ వాళ్ళు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ అంటూ వేసుకుంటే తప్పకుండా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే కనుక దాదాపు కవిత మీరు అన్నట్టు జైలుకి వెళ్ళి 5 నెలలు అవుతుంది. సో తిహార్ జైల్లో ఇంతవరకు అంటే ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసినా, ఇన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క నిజం కూడా బయట పెట్టలేకపోయారు. ఎందుకని? ఇది అంత కుమ్ముక్కు రాజకీయాలమ్మా. ఇప్పుడు మనకి సామాన్య ప్రజలకు చూడా బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు, కాంగ్రెస్ వేరు అని అంటాం. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ వీళ్ళంతా బంధువులే, కౌరవ పాండవులే, వీళ్ళు అన్నదమ్ముల పిల్లలే అన్నారు లేదా. ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ కొట్లాడుతున్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలే, వీళ్ళ బంధువులే అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి మధ్య పూర్తి బంధుత్వం ఉంది, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉంది. అట్లనే బీజేపీలో ఉన్నది చాలామంది నాయకులకు కాంగ్రెస్ వాళ్ళతో బంధుత్వం ఉంది. అట్లనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు చాలామందికి కాంగ్రెస్ నాయకులతోని బంధుత్వం ఉంది. లేకపోతే కత్తులు చూసుకొని ఇప్పుడు ఈ క్షణంలోనే కత్తిపెట్టి తల ఖండిస్తా అన్నంత వీర లెవెల్లో మాట్లాడిన వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద ఏమైనా ఎంక్వైరీ చాలా సీరియస్గా జరిపారా? సిబిఐకి ఇవ్వాలన్నారు, ఇచ్చారా? ఏదో ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్తోని ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ అని పెట్టినారు. అంటే ఈ అవినీతిని పారదోలడం విషయంలో కానీ, అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళ పట్ల శిక్షలు పడేలాగా కృషి చేయడంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది తేలిపోయింది కదా. సో కాబట్టి మనం వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, వాళ్ళ వల్ల ప్రజలు మేలుతుంది అంత అవుతుంది. ఈవెన్ ఒకటేంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఆనాడు కేసీఆర్ కూర్చున్నాడు, ఈనాడు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ప్రజల దోపిడీ అదే రకంగా జరుగుతుంది. ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలు దోచుకున్నారు, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు దోచుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా చలామణి అవుతున్న ఒకప్పటి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ 70% మంది మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీ అని అనేకంటే దీన్ని తెలుగుదేశం పార్టీ బ్రాంచ్ అని అన్నా, లేకపోతే బీజేపీ బ్రాంచ్ అని అన్నా చాలా సముచితమేమో. నిజంగా పార్టీ ఐడియాలజీతో
నిమగ్నమై పార్టీ ఐడియాలజీ మీదనే విశ్వాసం ఉంచుకున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలంగా సేవ చేస్తున్నటువంటి నాయకులు అందరూ తెరమెరుగయ్యారు. ఓన్లీ మాజీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొని వచ్చినారు. తర్వాత రెండోదమ్మా, ఈ ప్రతిసారి బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో చేర్పిస్తారని అంటారు కదా, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం లేదమ్మా. ఇవాళ బీఆర్ఎస్ ద మోస్ట్ రిచెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది కంట్రీ ఉన్నారా. బీజేపీ తర్వాత నెక్స్ట్ రిచెస్ట్ పార్టీ. వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయమ్మా, ఎన్ని జిల్లాలలో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, ఎంత డబ్బులు వాళ్ళకి వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కూడా. ఎవడన్నా సముద్రాన్ని తీసుకుపోయి కుంటలో కలుపుతారమ్మా? కుంటలో ఉన్న నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తాయి, చెరువులు తెగి నీళ్లు బయటకు వస్తాయి. కానీ సముద్రాన్ని పట్టుకో. ఇప్పుడు బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ ఏమంత పెద్ద పార్టీ? తిప్పి కొడితే 8 శాసనసభ స్థానాలు వచ్చినాయి. 8 పార్లమెంటు సభ్యులు ఎందుకు వచ్చినారు అంటే రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్ముక్కై కావాలని 5 చోట్ల బలహీనమైన అభ్యర్థులను పెట్టి కిషన్ రెడ్డిని ఇట్లాంటి వాళ్ళని గెలిపించినాడు. అట్టయి వచ్చింది తప్ప, లేకపోతే బీజేపీ స్ట్రెంత్ ఎంత ఈ రాష్ట్రంలో? తిప్పి కొడితే 3 పార్లమెంటు మెంబర్లు గెలవరు, ఒక 2-3 ఎమ్మెల్యేలు గెలిచే స్థాయి వాళ్ళది. వాళ్ళ పార్టీ ఏమో అభివృద్ధిలోకి రాలేదు. ఇది కేవలము రేవంత్ రెడ్డి కావాలనే రాజకీయ క్షేత్రంలో ఇరు పక్షాల మధ్యనే పోటీ ఉండాలి. అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండాలి. బీఆర్ఎస్ అనేదాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి తల కిందకి కాళ్ళ మీదకి చేసిన బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోదు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తాను. మరి ఎందుకు అంటే దాదాపు 9 నెలల నుంచి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తలు కానివ్వండి ఎంత ఫైట్ చేసినా కూడా పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. అది దానికి కారణం అవేవనేది ఎందుకు లేదు అంటే దానికి కారణం బీఆర్ఎస్ లో ఉన్న నాయకత్వం. వాళ్ళు మారదలుచుకోలేదు. వాళ్ళు కుక్కతోక వంకర. వాళ్ళు ఇంకా గదే. ఇప్పుడు ఏ దొరల దౌర్జన్యాన్ని ప్రజలు నిరసించి, దొరల వల్ల పేద ప్రజలు దోపిడికి గురైనారో, పీడనకు గురైనారో అట్లాంటి వాళ్ళనే మళ్ళీ తెర మీదకి తీసుకువచ్చి ఆ ఫెయిల్డ్ యాక్టర్లతోనే వీళ్ళు రాజకీయ క్షేత్రాన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఏమో కాంగ్రెస్ పోతే మళ్ళీ ఈ దొరల గుప్పిట్లో ఈ రాష్ట్రం వస్తుందా, వచ్చేది ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కూడా సంస్థాగతంగా ఏం మార్పులు చేసుకోలేదు. వాళ్ళ పార్టీ నాయకుడు అయితే అసలు ప్రజలతో సంబంధాలే తెంచుకున్నాడు. పూర్తిగా ఏదో తపస్సు చేసుకునే ఒక మునిలాగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. నాయకులు అంటే ఎవరు మాట్లాడేది ఎక్కువ అయితే కేటీఆర్ అన్నా లేకపోతే హరీష్ రావు అన్న. ఈ మధ్యకాలంలో హరీష్ రావును పక్కకు పారేసేసి కేటీఆరే మొత్తం సర్వం నేనే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేనే అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలలో ఔచిత్యం ఉండట్లేదు, దాంట్లో విశ్వసనీయత లేదు. ఇతను కేవలము ఒక మంచి ప్రిపేర్డ్ సభకు వచ్చి మైక్ పట్టుకొని ఒక 4 ఇంగ్లీష్ వాక్యాలు 4 తెలుగు వాక్యాలు రిథమెటిక్గా మాట్లాడతాడు తప్ప ఈయనకి సేవాభావం లేదు కదా. ఈయన విశ్వసనీయత జీరో కదా. అందుకోసం ప్రజలలో బీఆర్ఎస్ పట్ల కూడా ఆదరణ రాలేకపోతుంది. సో ఈ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అనేది అల్టిమేట్గా ఇట్ విల్ హెల్ప్ బీజేపీ. అయితే ఇంకో క్వశ్చన్, త్వరలో బీజేపీలోకి హరీష్ రావు వెళ్తారు అనేది కూడా మొన్న మధ్య హరీష్ రావు ఎందుకు వెళ్తాడమ్మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావును ఇముడ్చగలిగినటువంటి సత్తా సామర్థ్యాలు బీజేపీకి ఉన్నాయా? హరీష్ రావు లాంటి నాయకుడు, ఈటల రాజేంద్ర లాంటి వాడే ఈ రోజు బీజేపీ పార్టీలో ఒక కీలకమైన నాయకుడు అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ కీలక నాయకుడు కాదు, కాలేదు, కాబోడు, ఎన్నడూ కాదు. ఈటల రాజేందర్ ఒక ఆర్డినరీ పర్సన్ ఇన్ బీజేపీ కాన్ఫిగరేషన్లో ఈటల రాజేందర్ ఇమడడు. ఏదో ఒక అంటే కాసేపు నీళ్లలో కాసేపు గట్టు మీద ఉండేటువంటి ఒక తాబేలు లాంటి వ్యక్తి ఈటల రాజేందర్. దాదాపు పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి 4-5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు ఆయనకి వేరే చోట గతి లేదమ్మా. ఈటల రాజేందర్ ఇంకా ఎక్కడ కూడా ఇమడలేడు. ఆయన కావాల్సింది ఏంది? ఏదో ఒక రోజున ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఒక ఆశ లోపల. కాంగ్రెస్లో అయితే అట్లాంటి అవకాశం ఎన్నడూ దొరకదు కాబట్టి విధి లేక ఇంక ఎవ్వరు దొరకకపోతే మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. అంతే తప్ప ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉండి ఒక మతర తత్వ పార్టీలో చేరినాడు అన్నప్పుడే ఈటల రాజేందర్ హ్యాస్ లాస్ట్ హిజ్ పర్సనల్ ఐడెంటిటీ. ఈటల రాజేందర్ ఈజ్ నో మోర్ బిలీవ్ టు బి ఏ గ్రేట్ లీడర్ యాజ్ సచ్. మీరు పత్రికల వాళ్ళు కొందరు సృష్టిస్తున్నారు ఈటల రాజేందర్ చాలా గొప్ప నాయకుడు, పెద్ద ప్రజాదరణ. ఏముందమ్మా? ఒక ఎంపీ టికెట్ గెలిస్తే గ్రేటా? రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరిలో గెలిచాడు. ఈయన కూడా అంతే. అక్కడ హుజూరాబాద్లో ఒక ఆర్డినరీ పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయినాడు. ఆ విషయం మనం మర్చిపోద్దు. యుద్ధంలో ఒక మహావీరునితోని కనుక యుద్ధం ఓడిపోతే ఉండే పరాక్రమం వేలు, ఆఫ్టర్ ఆల్ ఒక పేడితోని యుద్ధం ఓడిపోతే వేరు. కాబట్టి రాజకీయాలలో ఏ మాత్రము ప్రాతినిధ్యం లేనటువంటి వ్యక్తిని
ఒక పేరు ప్రతిష్టలు లేనటువంటి వ్యక్తి చేతిలో ఈటెల రాజేందర్ ఓడిపోయినాడు అనే విషయాన్ని మనం మరవద్దు. ప్రతిసారి ఈటెల రాజేందర్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ పార్టీలో కనుక ఈటెల రాజేందర్ అంత గొప్ప నాయకుడు అంటే మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు, చాలాసార్లు అసెంబ్లీకి ఎన్నికైనాడు, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు, చాలా అనుభవం ఉంది కదా. మరి ఈటెల రాజేందర్కి ఎందుకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వలేదు? ఎందుకు సంజయ్కి ఇచ్చినారు? ఎందుకు కిషన్ రెడ్డికి ఇచ్చినారు? కిషన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మంత్రి పదవిలో ఉండాల్సిన అవసరం ఉన్నదా? నిజంగా బీసీల పట్ల బీజేపీకి అంత ప్రేమాభిమానాలు ఉంటే ఆయనకు ఆల్రెడీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఉంది కదా. మరి కిషన్ రెడ్డిని పక్కకు పెట్టి అదేదో మంత్రి పదవి ఈటెల రాజేందర్కి ఇస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఒక కాగిత పులి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈయన ఎంత ఒరినా ఎంత గొప్పగా ఏదో చాలా గంభీరంగా మాట్లాడినా ఈటెల రాజేందర్ వాల్యూ ఎంత అంటే 100 గ్రామ్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. బీజేపీ పార్టీని డెవలప్ చేయడంలో ఈటెల రాజేందర్ పాత్ర చాలా జీరో. ఏమన్నా బీజేపీకి కొంత కాకుంటే కొంత అభివృద్ధిలోకి వచ్చింది, కార్యకర్తలలో కొంత పట్టుదల వచ్చింది, పోరాట పటిమ ఉండింది. అదంతా కేవలం బండి సంజయ్ నాయకత్వంలో జరిగింది. అంతే తప్ప ఈటెల రాజేందర్ నాయకత్వంలో జరగలేదు. ఈటెల రాజేందర్ ఏ కుల సంఘాలతో ఇమిడిన వ్యక్తి కాదు, లేదా ఉద్యమ వ్యవహారాలు చేసిన వ్యక్తి కాదు. ఆనాడు కేసీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమంలో పార్టిసిపేట్. కేసీఆర్ ఆయనకి చాలా విశేషమైన గౌరవ మర్యాదలు ఇచ్చినాడు. సరే ఏదో కారణాల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి, ఈయన బయటకు వచ్చినాడు. ఈయన సెక్యులర్ ఫోర్సెస్తో జాయిన్ అయ్యి దేశంలో ఒక గొప్ప ఉద్యమం నిర్మించడానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ లాంటి పార్టీలో ఏదో ఒక రోజున ఆయన బీసీ ముఖ్యమంత్రి అవునేమో, కానీ ఆయన ఎంచుకున్న పార్టీయే రాంగ్ పార్టీ. ఇక ఆయన ఎదుగుదల మ్యాక్సిమం అయితే ఇక గింతేనమ్మా. ఈ తరంలో అయితే ఈ టెన్యూర్లో ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే గ్యారంటీ లేదు. ఈయన ఇట్లనే ఈ టర్మ్ అంతా గడపాలి. ఇక వచ్చే టర్మ్ వరకు నందో రాజా భవిష్యత్తు. రైట్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఎక్కడా కూడా గాలి వదిలేసినట్టే ఉంది పాలన అంతా కూడా. అండ్ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అంటే ఒకరి మీద ఒకరు దూషించుకోవడమే తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన హామీల గురించి కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, లేకపోతే డిక్లరేషన్స్ పట్ల కానీ, అంటే ఎక్కడ కూడా వీటి గురించి పెద్దగా ప్రస్తావించలేని పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ నాయకత్వం చవట నాయకత్వం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు బుద్ధి లేదు, రాజకీయంగా విజ్ఞత లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన ఉచ్చులో చిక్కుకున్న చేపల్లాగా విలవిల కొట్టుకున్నారు. ఎప్పుడైతే తమ నిష్క్రియాతత్వాన్ని తమ పరిపాలన సరిగా చేయట్లేదు, కాంగ్రెస్ పాలన బాగలేదు, ప్రజలలో అశాంతి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ అభయహస్తం అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసేసి ఇగో ఈ ప్రణాళికలో మీరు గిన్ని వాగ్దానాలు చేశారు, సభలో వీటి గురించి డిస్కషన్ చేస్తుంటే మధ్యలో టాపిక్ డైవర్షన్ చేసి కావాలని కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పరిపాలన జరిగినటువంటి అవినీతి గురించిన టాపిక్లు తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు రెచ్చిపోయి కేసీఆర్ను డిఫెండ్ చేయడానికి కృషి చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలెట్టారు. వీళ్ళని ఎట్లా ప్రతిపక్షం అనేది ఒక ప్రధాన పక్షంగా చేయాల్సిన బాధ్యత వీళ్ళు నిర్వర్తించారా? ప్రజా సమస్యల మీద ఏమైనా కొట్లాడారా ఎక్కడన్నా? ఎందుకంటే వీళ్ళకు భయం. తర్వాత ఎవరైతే వీళ్ళ నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారో, ఎవరైతే భూ కబ్జాలు చేసినారో, ఎవరైతే ఇసుక మాఫియాలు దొంగతనాలు చేసినారో వాళ్ళల్లో 70% మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఒక టాసిట్ అండర్స్టాండింగ్ అనే అనుకోండి, లేదు కాదు రాజకీయంగా పునరావాసం కోసమన్నా కానీ అనుకున్నారు. సో వీళ్ళందరూ బంధువులే, ఎంత తిట్టుకున్నా ఎంతో మామూలుగా తిట్టుకోగలరు. కానీ సభ మొత్తం కూడా పక్కదో పట్టించేలాగా ఎక్కడ కూడా అంటే ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ కూడా ప్రస్తావించలేని పరిస్థితి కనిపించింది. ప్రజా సమస్యల మీద బడ్జెట్ మీద కూడా ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి కనిపించింది. బడ్జెట్ మీద కూడా టాపిక్ డిస్కషన్ చాలా మినిమల్ గా జరిగింది. ప్రతిసారి కేసీఆర్ కుటుంబము, తర్వాత వాళ్ళ నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని అక్రమాలు అనుకోండి, అవినీతి అనుకోండి, లేదా ఆశ్రిత పక్షపాతం అనుకోండి, కొన్ని తప్పుడు విధానాల మీద చర్చ జరిగింది. అంతే తప్ప సరే మేము రైటో రాంగో మా పరిపాలన ప్రజలకు నచ్చలేదు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చొని పెట్టారు, ఈనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రజా సమస్యల మీద పోట్లాడతామన్నటువంటి ఆలోచనే లేదు. నేను ఒక మీటింగ్లో, ఒక ఇంటర్వ్యూలో ఇట్లా వీళ్ళు అసలు కాంగ్రెస్ ఉచ్చులో బీఆర్ఎస్ వాళ్ళు చిక్కుకున్నారు, వీళ్ళు అనవసరమైన ప్రజా సమస్యల మీద మాట్లాడలేదని అంటే అప్పుడు కేటీఆర్ శాసనసభలో కూడా ఈ అభయహస్తం పట్టుకొని ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడిన. అది కూడా కేవలం కంటి తుడుపు చర్య కింద మాట్లాడిన. తర్వాత అందుకంత రెచ్చిపోవాలి,
అవసరం అంటే లేకుండా ఆడవాళ్ళ మీద రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఆ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే అన్న మాటలు కూడా కొంచెం ఆవేశానికి తెప్పించే మీకు ఒక అంతలాగా విషయం అమ్మా, చరిత్ర నుంచైనా ఇతిహాసాల నుంచైనా లెసన్స్ నేర్చుకోవాలమ్మా. అంటే రాజనీతిజ్ఞత అంటే ఏంటంటే అనుభవాలు, మన గతంలో ఏం జరిగింది అనేటువంటి చరిత్ర మీద కానీ ఇతిహాసాల మీద కానీ ఒక పట్టు ఉంటే విషయాలు తెలుస్తుంది. ఆనాడు కురుసభలో కానీ ఇతరత్ర కానీ దుశ్శాసనుడు ఎంత అత్యాచారం చేసినా పోయి చంపాలనుకుంటే పోయి భీముడు దుశ్శాసన్ని అక్కడే తలకాయ బద్దలు కొట్టి ఉండేవాడు. అక్కడే దుర్యోధని తలకాయ నరికి పారేసి ఉండేవాడు. అదే కత్తులు పెట్టేసేసి కర్ణుని చంపి పారేసి ఉండేవాడు అర్జునుడు. ఎందుకు చేయలేదు? ప్రజలకు అర్థం కావాలి ఈ కౌరవుల పాలన ఇంత దుష్టకరమైనది, వీళ్ళు ఇంత దుర్మార్గులు, వీళ్ళకు మహిళల పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు, కేవలం దోపిడీయే వీళ్ళ విధానము అనేటువంటి ఒక ప్రజాభిప్రాయం పూర్తిగా క్రిస్టలైజ్ అయిన తర్వాత అప్పుడు అందరినీ నరికి పారేస్తున్నారు. అట్టనే ప్రజాభిప్రాయము కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడేలాగా వీళ్ళు మౌనం వహించాలి. ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచి అక్కర్రాని విమర్శలు చేస్తూ ఒక రకంగా వీళ్ళే చీప్ చేసుకున్నారు. ఒక రాక్షస పాలన లాగా అయితే కనపడతా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే. అంతకంటే దుర్మార్గం ఉంది. రాక్షస పాలన అనేది చాలా చిన్న పదం. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాహితం నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడూ దూరం పోయింది. అసలు ఈనాడు ప్రజల యొక్క సంక్షేమ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి రవ్వంత కూడా శ్రద్ధ లేదు. కాకపోగా దోపిడీయే ఒక విధానమైంది. రేవంత్ కుటుంబ సభ్యుల మీద ఈనాడు వస్తున్న ఆరోపణలు కానీ, వాళ్ళు చేస్తున్న దురాగతాలు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ, భూములలో పంచాయతీలు పెంచడంలో కానీ, ఇతరత్ర విషయాలలో కూడా ఆయన కుటుంబం మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ దశలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు అది మాట్లాడలేదు. ఎందుకంటే ధరణి వల్ల ఎంత దురాగతాలు జరిగినాయి వాళ్ళ నేతృత్వంలో అనే సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత వాళ్ళు ఏముండాలి, వాళ్ళు ఏం చెప్పాలి? కొన్ని పొరపాట్లు మా వల్ల జరిగినాయి, వాటిని మేము సరిదిద్దుకుంటాం. అసలు ఏదైతే ధరణిలో మార్పులు చేయాలని అంటున్నారో గీ అంశాల వల్ల ధరణి వల్ల రైతులకు నష్టం జరిగింది, వీటిని మార్పులు చేసే విషయంలో మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం అని వీళ్ళే ముందు కొన్ని ప్రపోజల్స్ పెడితే ఎంత బాగుండేది. ఆ ధరణిలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దేటువంటి ప్రక్రియకు వీళ్ళే సముచితమైన సలహాలు ఇస్తే ఎంత బాగుండేది. భూములు కొల్లగొట్టడం విషయంలో కానీ, ఇసుక వ్యాపారంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ వీళ్ళకి తెలియదా? ఎవడెవడు ఇసుక దోచుకున్నాడు, దోచుకునే విధానాలు ఎట్లుంటాయి అనే సంగతి బీఆర్ఎస్కు తెలుసు కదా. వాళ్ళు చెప్పేది ఉండే, మాతో ఈ పొరపాటు జరిగింది, మేము చేసిన పొరపాటు మీరు చేయకండి, మీరు ప్రజాపాలన అందించండి అని మాట్లాడితే అయిపోతుండే కదా. అట్లా లేదు కదా. అనవసరమైనటువంటి చర్చలు చేసేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రజల యొక్క అభిమానాన్ని చూడలేకపోతుందో బీఆర్ఎస్ కూడా గంతే ఫీలింగ్లో ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ను కూడా ఓన్లీ కేసీఆర్ కుటుంబ పార్టీగానే ప్రజలు భావిస్తున్నారు తప్ప ఇది ఒక ప్రజల కోసమని, ప్రజా సంక్షేమం కోసమని పాటుపడేటువంటి ఒక నిజమైన రాజకీయ పక్షంగా గుర్తిస్తున్నారా? లేదు. అబ్బాదొరలు మళ్ళా వస్తారా అధికారంలోకి అనేటువంటి భయం ప్రజలలో పట్టుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయి వరకు కార్యకర్తలు ప్రజలను ఎంతగా హింసించినారో తెలుసు. ఆ విషయం ఒక ఉప్పెనలాగా వచ్చింది ఈనాడు తెలంగాణలో ఒక అభిప్రాయం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. వాళ్ళు ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకుంటారా? ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారా? అట్లాంటి ఏదైనా కనబడుతుందా? ఇప్పటికి కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ మీద దుబ్బ వహించడానికి, మన్ను వహించడానికి కృషి చేస్తున్నారు తప్ప ప్రజల దగ్గరికి పోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు? అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఏదో సోషల్ మీడియా ఛానల్ పెట్టాలి, వాళ్ళతో వీళ్ళతో పొగిడించుకోవాలి, కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద దుమ్ము వస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామన్నటువంటి ఒక భ్రమా ప్రపంచంలో ఉన్నారు. అది చాలా పొరపాటు. ప్రజల నాడిని గ్రహించడంలో వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయినారు, అయితూనే ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళలో పరివర్తన లేదు, వాళ్ళలో మార్పు లేదు, వాళ్ళు ఒక నిజమైన క్రియాశీలకమైన ప్రతిపక్షంగా ఎదగడం లేదు. అది బాధాకరమైన విషయం. రైట్. అయితే మరొక విషయానికి వస్తే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది మొదటి దఫా కానివ్వండి, రెండో దఫా కానివ్వండి, ఆల్మోస్ట్ 30% పీపుల్కి అందలేదు. దాన్ని మేము త్వరలో ఆ విషయం కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నాకే ఎంతోమంది, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న నాకు ఎంతోమంది వాళ్ళ మెసేజెస్ పెట్టి ఎవరెవరికి ఏ ప్రాంతాలలో రాలేదు అనేటువంటి విషయాలు చెప్తూనే ఉన్నాడు. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చూపెడతానమ్మా. ఒకతను నాకు రాసినటువంటి, అది జూమ్ చేయండి, అది ఇగో చూడండి అమ్మా. ఇతను రాసినాడు, రుణమాఫీ అవ్వలేదు, తెల్లం శాంతమ్మ, వైఫ్ ఆఫ్ కృష్ణయ్య, ఆధార్ నెంబర్ 288547315959, కొత్త మారేడుబాక గ్రామము,
దమ్ముగూడెం మండలము, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్టు. క్రాప్ లోన్లో మొత్తం మేము 1,80,000 తీసుకున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేశారు. ఇప్పుడు అప్పు కేవలం 80,000 మాత్రమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రుణమాఫీ అవ్వలేదు. అధికారులను ఎవరిని స్పందించడం లేదు. దయచేసి మాకు సహాయం చేయండి. వాళ్ళ బ్యాంకు పేరుతో కూడా చెప్పినారు. వాళ్ళు ఏమని, ఏపీజీవీబీ బ్యాంక్, అకౌంట్ నెంబర్ 7307398278 బ్రాంచ్ నరసాపురం, ఐఎఫ్సి కోడ్ ఏపీజీవీ 0004167. ఇక ఇంతకంటే ప్రజలు ఏం చెప్తారు? ఇవాళ ప్రజలు విశ్వాసాన్ని ఎవరు చూరగొంటున్నారు? సోషల్ మీడియా కార్యకర్తలు చూరగొంటున్నారు. ఈ బీఆర్ఎస్ను నమ్ముకోవట్లేదు. నిజంగా ప్రజలకి బీఆర్ఎస్ వాళ్ళకి ఈ సమస్యను చెప్తే వాళ్ళు మా సమస్య తీరుస్తారు అనేటువంటి నమ్మకం వాళ్ళ ప్రజలకి వాళ్ళ మీద ఉండట్లేదు. అంటే ప్రతిపక్షం ఫెయిల్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నిజంగా ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళకి తమ సమస్యలు చెప్తున్నారు. ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఇక ఇంతకంటే దర్పణం ఏం కావాలా? ఇంతకంటే విశ్వాసం మా ప్రజల విశ్వాసం చూరగొంటులేము అనేటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నడూ ఆత్మపరిశీలన చేసుకుంటారు? ఎన్నడూ ఒక నిజమైన ప్రతిపక్షంలాగా నిలబడగలుగుతారు? ఎన్నడూ ప్రజల దగ్గరికి పోతారు? వాళ్ళ పార్టీలోంచి దౌర్జన్యం చేసిన వాళ్ళను, దుర్మార్గులను, మొత్తంగా ప్రజలను వంచిన వాళ్ళను దూరం ఎప్పుడు చేసుకుంటారు? సో ఈ 30% ఎవరికైతే కాలేదో వాళ్ళందరికీ కూడా మరొక 6 నెలల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటన విడుదల చేస్తారు. కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు చేసేటప్పుడే ఒక హోంవర్క్ చేయకపోతే ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి మనం చేయాల్సింది ఉంటుంది, ఏ చట్టపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని ముందే స్టడీ చేసేసి అంత ఒక ప్రిపరేటరీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసేసి అందరికీ ఉపయుక్తకరమైన పనులు చేయాలి. ఇప్పుడు వంట వండే కంటే ముందు దినుసులు తెచ్చుకుంటావా? గిన్నెలు పొయ్యి మీద పెట్టినాక అప్పుడు దినుసుల కోసం మార్కెట్ కురుకుతావా? ఈ పరిస్థితి అట్లా ఉందన్నమాట. రైట్. అయితే రానున్న రోజుల్లో ఇంకా రేపు 15వ తారీఖుకి 3వ విడత రుణమాఫీ కాబోతుంది. ఈసారి ఏకంగా 2 లక్షల లోపు, అంటే 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ తూతూ మంత్రంలాగా చేస్తూ ఉన్నారమ్మా. చిత్తశుద్ధితోని నిజంగా రైతులకు మేలు చేయాలా, రైతులకు రుణాన్ని నిజంగా మాఫీ చేయాలా అనేటువంటి ధోరణి వాళ్ళ దగ్గర కనపడలేదు. ఓకే. సో రైతు రుణమాఫీ అనేది పెద్దగా దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక ప్రతిపక్షం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి, బలమైన ప్రతిపక్షం ఉంది. వాళ్ళు రైతు రుణమాఫీలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎవరెవరికి రుణమాఫీ జరగలేదు, వాళ్ళ డేటా కలెక్ట్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు సాంకేతిక కారణాలు ఏమేమి ఉన్నాయి అవి సాల్వ్ చేయడానికి, రుణమాఫీ తెప్పించడానికి వీళ్ళని కృషి చేయాలి. రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్లో రేషన్ కార్డులు రప్పించడంలో కృషి చేయాలి. వాళ్ళు చేస్తారా? ఎందుకంటే వాళ్ళ 10 years ఆఫ్ రూల్లో వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ప్రజలను వంచినారు, ధరణి పేరుతోని భూములను కాజేసినారు, ఇట్లా కొల్లగొట్టినారు. ఒక్కొక్కడి ఆస్తి 2014లో వాళ్ళ ఆస్తులు ఎంత, 2023లో అధికారం కోల్పోయేటప్పటికి వాళ్ళ ఆస్తులు ఎంత? ఆ చర్చ జరుగుతుందా? వాళ్ళు ఒప్పుకుంటారా దాని మీద? ఆ రకమైనటువంటి ఆలోచన సరళిని ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? సో వాళ్ళ అవినీతి కూడా బయటికి వస్తుందన్న భయంతో వాళ్ళు దొంగలు కలిసి ఊరు పంచుకుంటారు. అంతకంటే ఎక్కువ లేదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో కాంగ్రెస్ పాలనలో మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎగ్జాక్ట్లీ 100% కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ ఐడియాలజీని 100% నమ్ముకున్న వ్యక్తి. రైట్. మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆడవాళ్ళకి ఈ కాంగ్రెస్ సర్కార్లో ఆడవాళ్ళకి ఎంతవరకు గౌరవం దక్కుతుంది? అది పొరపాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న ఇక్కడ జడ్చర్లలో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. సమాజంలో కొన్ని ఎట్లాంటివి ఉన్నాయంటే పరిపాలన మీద ఇంకా కూడా ఈ ముఖ్యమంత్రికి పట్టు లేకపోవడము. సాక్షాత్ ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద కామెంట్స్ చేయడం, అదే కదా దాన్ని మేము గర్హించినాము, దాన్ని బాధపడ్డాము. అసలు రేవంత్ రెడ్డిని ఈ విషయంలో కూడా చాలా పరుషమైన పదజాలంతో విమర్శించినాం. మేము కాంగ్రెస్ వాదులుగా మహిళల పట్ల మాకు అమితమైన గౌరవం ఉంటుంది. ఒకప్పుడు మా దేశ ప్రధానిని ఒక మహిళని ఇచ్చినటువంటి పార్టీ మాది. ఇందిరాగాంధీ నేతృత్వంలో సుస్థిర పరిపాలన 17 సంవత్సరాలు ఇచ్చినటువంటి పార్టీలో మహిళలని అవమానపరచడము, మహిళల పట్ల జుగుప్సాకరమైన భాష వాడడము ఇది కాంగ్రెస్ భావజాలం కాదు. రేవంత్ రెడ్డిని నిజమైన ట్రెడిషనల్ కాంగ్రెస్ మ్యాన్గా మేము ఎప్పుడు గుర్తించలేదు. ఆయన ఎంతసేపు మాజీ టీడీపీ లీడరే తప్ప కాంగ్రెస్ నాయకుడిగా అతను ఎదగలేకపోయినాడు. అందుకే
సబితా ఇంద్రారెడ్డి పట్ల కానీ సునీత లక్ష్మారెడ్డి పట్ల కానీ అట్లాంటి భాష వాడగలిగినాడు. నిజంగా వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు మా ఆడపడుచులు. నిన్న మొన్నటిదాకా వాళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళు. కాంగ్రెస్లో మంత్రి ఆమె, స్వర్గీయ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆమె ఒక హోమ్ మినిస్టర్. అట్లాంటి మహిళ పట్ల ఇట్లాంటి దుర్భాషలు ఆడడం తప్పు. తర్వాత తెలంగాణకు సంబంధించిన విషయాలలో వాళ్లకున్న చిత్తశుద్ధితో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడమ్మా? తెలంగాణ ఉద్యమ కాలంలో వేరువాసు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు, ఆయన నాయకత్వం. అలాగే ఇంకొక మాట చెప్పండి, మీ కాంగ్రెస్ కార్యకర్తలే కొంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో, అలాగే ఆవిడ ఒక స్పోక్స్ పర్సన్ కూడా, సాక్షాత్తు అలాంటి ఆవిడే సబితా ఇంద్రారెడ్డిని నోటుకొచ్చినట్టు దుర్భాషలు ఆడారు. ఏం చెప్తారు దీని గురించి? కొంతమంది ఎట్లందంటే ఇప్పుడు గుమ్మం మీద నిలబడి బోబో అనే టైప్గా తయారైనారు. అంటే రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికని, రేవంత్ రెడ్డి మెప్పుదల కోసమని, ఆమెకు ఏముంది చెప్పండి, ఒక కార్పొరేషన్ చైర్మన్షిప్ ఇచ్చినారు కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఆ రకమైన మాటలు మాట్లాడాను తప్ప, ఆమె మాట్లాడిన మాటలు కాంగ్రెస్ భావజాలాన్ని కానీ కాంగ్రెస్ ఐడియాలజీని కానీ ఏ రకంగా రిఫ్లెక్ట్ చేయవు. వీళ్ళంతా ఏందమ్మా, ఎప్పుడు ఏదో పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కాంగ్రెస్ యొక్క కల్చర్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. ఇప్పుడు కాల్వ సుజాత కానీ ఇతరులు కానీ, అప్పుడు ఇవాళ ఎవడైతే ఒక రాయి సబితా ఇంద్రారెడ్డి మీద వేసినారు, సాటి మహిళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారం పట్ల కనీసం అట్లీస్ట్ ఖండెం చేయకుండా మౌనంగా ఉండొచ్చు కదా. ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళకి మద్దతుగా పలుకుతున్నారంటే నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇంతలా ఖండించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయాలను కూడా ఖండించాలి కదా. ఇంకొక అక్క ఎలక్షన్ పోతే నా మీద 2 క్రిమినల్ కేసులైన ఈ రోజు కొన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. అది థర్డ్ క్లాస్ రాజకీయం అమ్మా. ఎవడి సహాయంతోనో ఎవరి వేలు పట్టుకొని నేను రాజకీయాలకు వచ్చినా అని చెప్పడము ఆయన అపరిపక్వమైనటువంటి రాజకీయ నీతిజ్ఞత. ఎవడున్నా ఇవాళ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, వీళ్ళ చేష్టలు కానివ్వండి, వీరి పరిపాలన గురించి ఒక జర్నలిస్ట్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం, అలాగే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళకు ఒక ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటమ్మా, వినాశకాలే విపరీత బుద్ధి. పోలీసుల సహాయంతో పరిపాలన సాగిస్తా నని గతంలో కేసీఆర్ అనుకున్నాడు. పోలీసులకు విచ్చలవిడి స్వతంత్రం ఇచ్చినాడు. తద్వారా ఏం జరిగినాడు? చరిత్ర పుటలలో ఇముడి ఉన్నాడు. ఈనాడు పరిపాలన అధికారం కోల్పోయినాడు. ఎవడు పట్టించుకునే నాథుడే లేడు. అదే పరిస్థితి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసే వాళ్ళకు ఉంటుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. కొద్ది రోజుల తర్వాత 6 మీద ముళ్ళు 12 మీదకి డెఫినెట్గా వస్తుంది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దురాగతాలకు కూడా ప్రజలు చక్కటి సమాధానం చెప్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడైతే ఈయన దుష్పరిపాలన గురించి పూర్తి అవగతం అవుతుందో ఈయన తీసి చెత్తబుడ్లో దాఖలు చేస్తారు. ఈయన పెద్ద పరిపాలన దక్షుడని ఈయనకు అధికారం ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఏదంటే ఆయన నేతృత్వంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత మిగతా నాయకులు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళు రాష్ట్రమంతటా తిరగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల యొక్క గెలుపుకు వాళ్ళు కృషి చేయలేదు. వాళ్ళ నియోజకవర్గాలలోనూ వాళ్ళ జిల్లాల్లో ఉండి అక్కడ 4-5 గెలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా రాష్ట్రమంతటా తిరిగినాడు. పిసిసి అధ్యక్ష హోదాలో కూడా ఒక కాంగ్రెస్ను నేనే మొత్తం కంప్లీట్గా అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నా అనేటువంటి ఒక భావన పార్టీ హైకమాండ్ కలిగించినాడు. కానీ నిజానికి రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవడు ఓట్లు వేయలేదు. సోషల్ మీడియా వాళ్ళు చేసిన ఫైటు, ప్రజా సంఘాల వాళ్ళు చేసిన ఫైటు, తర్వాత ప్రజలు కేసీఆర్ పట్ల ఏర్పరచుకున్న విముఖత కలిసి వెరసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈయన ఇదంతా నా గొప్పతనమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నమాట. అంటే కవి కాళోజీ గారు ఈయన అమాయకత్వం గురించి, అంటే ప్రజల యొక్క అమాయకత్వం విషయంలో కూడా దోపిడీకి గురవుతున్న ప్రజల గురించిన ఒక చిన్న పద్యం చెప్పాడు. ఏమని? బయళ్ళ పచ్చిగడ్డంతా గొల్లన్న దయే అనుకుంటోంది గొర్రె. అంటే బయళ్ళలో అంటే ఖాళీ ప్రదేశాల్లో పెరిగేటువంటి గడ్డి అంతా మా గొల్లన చెప్తేనే పెరుగుతుందని అనుకుంటున్నాడట. బయళ్ళ పచ్చిగడ్డంతా గొల్లన్న దయే అనుకుంటోంది గొర్రె. ఈపు మీద బొచ్చంతా గొల్లన్న దయే అనుకుంటుంది. నా ఈపు మీద మొలిసేటువంటి బొచ్చు కూడా మా గొల్లన్న చెప్తేనే పెరుగుతుందని అని అనుకుంటుందట. అనుకొని ఆ అమాయకత్వంలో తెగ మెరుస్తోంది గొర్రె, తెగ బలుస్తోంది గొర్రె. అంటే బాగా ఏపుగా బలుస్తోంది, దానికి తెలియదు బలిసిన మరుక్షణము కండ బాగా అయితే దాని మెడ నరకేస్తారన్న సంగతి తెలియని అమాయకత్వం. అట్టనే గంత అమాయకుడు అనమాట రేవంత్ రెడ్డి. రాజకీయాలలో ఉత్త చవట రాజకీయాలు చేస్తూ ఉన్నాడు.
ఆయనకి ప్రజాభిమానం కానీ, ప్రజల పట్ల ఆప్యాయత కానీ, ఆర్ద్రత కానీ, ప్రజా సంక్షేమం పట్ల కానీ రవ్వంత లేదు. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది, కథం ఫినిష్. ఇప్పుడు ఎన్ని లాభాలు వస్తే అన్ని లాభాలు, ఎంత ఆర్థికంగా స్థిరపడాలో అంత ఆర్థికంగా స్థిరపడతాడు, ఎంత అవినీతి పాల్పడాలో అంత అవినీతికి పాల్పడతాడు. ఆయన వల్ల చారాన బెనిఫిట్ ప్రజలకు జరగలేదు. తర్వాత ముఖ్యంగా బీద బలహీన వర్గాల పట్ల ఫ్యూచర్లో జరుగుతుంది అనుకుంటారా? లేదు, నేను చెప్తున్నాను కదా, బీద బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా మాదిగ జాతి పట్ల లేని దురాలోచనలతో ఉన్నాడు. వాళ్ళని అణగదొక్కినాడు. అసలు బీసీలను మొత్తం కంప్లీట్గా తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తేపుకొక తీరు ప్లేట్ మారుస్తాడు అనమాట. ఇప్పుడు మాలలకి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కావాల్సిన అన్ని సీట్లు ఇచ్చినాడు. ఇచ్చేసేసి మాదిగలను వంచినారు, మాదిగలలో చాలా అసంతృప్తి ఉందనే విషయం గ్రహించి సుప్రీంకోర్టులో ఏదో ఒక తీర్పు రాగానే ఇక మాదిగల అభివృద్ధికి నేనే మూల కారణము, నేనే పెద్ద అంబేద్కర్ అనే లెవెల్లో పెద్ద పెద్ద బీరాలు వలికినాడు. తీరా ఆ మాటలు మాట్లాడి దాన్ని ఏం కార్యరూపం జరపకుందే అమెరికాలో పోయి కూర్చున్నాడు. అయితే ఏదైతే బీసీ నినాదాన్ని రీసెంట్ గా మన తీన్మార్ మల్లన్న నెత్తికేసుకున్నాడు. అలాగే తాజ్ కృష్ణాలో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అవసరమైతే నా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తాను బీసీల కోసం అని చెప్పేసి ఒక మాట యూజ్ చేయడం జరిగింది. అసలు ఏం చెప్తారు? ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చే వరకు ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదమ్మా. ఆయన చిత్తశుద్ధికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే బీసీల కోసమే ఆయన పదవి త్యాగం చేస్తే ఆనాడు మల్లన్న నాయకత్వాన్ని గ్రేట్ అని నేను అనుకుంటా. ఇప్పటి వరకు ఆయన ఓన్లీ తన పదవిని తెచ్చుకోవడానికి కృషి చేసినాడు. ఏదో రకంగా ఒక బీసీ నాయకుడు, మొత్తానికి ఒక ఎమ్మెల్సీ అయినాడు. నాకు పాత పరిచయం ఉంది, నా మిత్రుడు, ముఖ్యానికి ఎమ్మెల్సీ అయినాడు. ఇవాళ కౌన్సిల్లో ఎంతో కొంత ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నప్పటికీ నాలాగే ఆయన కూడా. కాబట్టి అంతవరకు నేను మెచ్చుకుంటాను. సో ఆయన రాజీనామా చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. అంతవరకు ఆయన చిత్తశుద్ధికి నేను పెద్ద ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవాలి. రైట్. తెలంగాణలో మరో బీసీ పార్టీ ఏర్పడుతుందంటారా? ఈ వీళ్ళతోనైతే ఈ తాజ్ కృష్ణాలలో అక్కడిక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళు అంతా ఉంటే వీళ్ళంతా ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేసి ఏదో పదవులు సంపాదించుకునే వాళ్ళే. ఇందులో ఒక్కడన్నా బీసీల కోసం పదవి త్యాగం చేసినాడు ఒక్కడున్నాడమ్మా? అందరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో మాకు పునరావాసం కల్పించండి అని, మేము కూడా ఇంకా బతికే ఉన్నామని చెప్పడానికి ఆడేడ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళ నేతృత్వంలో ఇప్పుడు వాళ్ళ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఏ రకంగా బీసీలను ఉద్ధరించినట్టు, ఆయన నేతృత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో ఎంతమంది బీసీల మీద కేసులు పెట్టినాడమ్మా? శ్రీనివాసరెడ్డితోని పీడితులైన వాళ్ళు బీసీలు కాదా? చెప్పండి. ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 46తో నష్టపోయేటువంటి అన్ఎంప్లాయిడ్ వాళ్ళందరూ బీసీలు కాదా? వాళ్ళ టాపిక్ ఎందుకో మాట్లాడరు? అంటే చాలామందికి అన్యాయం జరుగుతుంది బీసీలలో. వాళ్ళ గురించి మాట్లాడు కదా. రైతు బంధు ఇవ్వట్లేదు, రైతులు చాలా అల్లల్లాడుతున్నారు. అవును, రైతు రుణమాఫీ చేసి రైతు బంధు మొత్తం కాబట్టి అటకెక్కిచ్చాడు. మరి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళు బీసీలు కదా, రైతులు బీసీలు కదా? అంటే బీసీలు అంటే కేవలం ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు, ఎంపీటీసీ టికెట్లు, జడ్పీటీసీ టికెట్లు ఇస్తే బీసీల సంక్షేమం జరిగినట్ట? ఎన్ని పదవులున్నాయమ్మా బీసీలకి? నిజమైనటువంటి బీసీల అభ్యున్నతి జరగనప్పుడు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు అభివృద్ధి చేయకుండా, హాస్పిటళ్లలో వైద్యం అభివృద్ధి చేయకుండా, రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, జనసామాన్యానికి ఉపయోగపడేటువంటి ప్రజాహితమైన కార్యక్రమం ఏది జరగకుంటే వీళ్ళు మాట్లాడరు. వీళ్ళ నలుగురికి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం పెట్టే మీటింగులతోని కొత్త పార్టీ వస్తుంది. వీళ్ళ నేతృత్వంలో ప్రజలు విశ్వసిస్తారా? వీళ్ళని ఎప్పుడు నమ్మరు. కుల గణన జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఏమవుతుందంటారు? ఏమవుతుంది? బీసీల ఆగ్రహానికి ప్రభుత్వం గురవుతుంది, కొంత అన్యాయం జరుగుతుంది. అట్లా జరగదనే నేను ఆశిస్తున్నాను. వాళ్ళు అట్లా జరిగితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో మొత్తానికి అయితే ఇది కుల గణన మీద ప్రత్యేక ఇంటర్వ్యూ.